నేను ఒక బ్యాంకు ఉద్యోగిని. మా నాన్నగారి బిజినెస్లో నష్టాలు రావడం వల్ల నేను ఇంటిల్లిపాదికి ఉపాధి కల్పించే వ్యక్తిని అయిపోయాను. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు ఇవన్నీ నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నింటిలోకి వీటన్నిటి బాధ్యత నేనే వహించాలా అన్న ఒక రకమైన కుళ్ళుమోతనం కూడా నాలో ఉంది. కొంచెం కష్టపడి ప్లాన్ చేసుకుంటే జీవితం బాగుండొచ్చేమో. నాకు అది ఎలా చేయాలో తెలియడం లేదు. ఇదంతా మేనేజ్ చేయలేకపోతున్నాను. నాకు ఈ నిరాశ, ఈ నిస్పృహ నుంచి బయటపడే అఫర్మేషన్ ఏమన్నా చెప్పండి అమ్మా. మైత్రి జవాబు: ఇలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి చాలా ఉత్తరాలు వస్తున్నాయి. సమస్యలు వేరువేరైనా అన్నీ ఆర్థికపరమైనవి అవడం వల్ల చాలా కోణాల నుంచి వాళ్ళ సమస్యలన్నీ అర్థం చేసుకున్న తర్వాత మైత్రి జవాబిస్తోంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నవారు ముందు మన ఇళ్లలో అబండెన్స్ వైబ్రేషన్స్ మనం సృష్టించుకోవాలి. మన మాటలు, మన చేతలు, మన ఆలోచనలు అవి మనలో మన చుట్టూ ఈ వైబ్రేషన్ సృష్టించడానికి కారణమవుతాయి. ముందు ఆలోచనల నుంచి, మనసు నుంచి దారిద్ర్యం బయటకు వెళ్ళిపోవాలి. మనకు వచ్చే నెగిటివ్ ఆలోచనలని పాజిటివ్ ఆలోచనలుగా రీప్లేస్ చేయాలి. ఇది చాలా కష్టపడి ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఎందుకంటే మనకి అందరికీ కూడా కంప్లైంట్ చేసే నేచర్ ఎక్కువగా ఉంటుంది. తృప్తి అనేదాన్ని, ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వడం అర్థం కాదు. అది ఎవరు మనకి నేర్పించలేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సాధారణంగా మనం తెలుసు తెలియక కింది మాటలు అంటూ ఉంటాం, లేదా మనసులో ఆలోచిస్తూ ఉంటాం. నేను ఎక్కువ సంపాదించలేను, కావలసినంత డబ్బు ఎప్పుడూ ఉండదు, ఇదేం కర్మో, నాకు అప్పు పుట్టదు, నా చేతిలోంచి డబ్బు నీళ్లుగా కారిపోతుంది, ఆ బజారుకు వెళ్తే అన్నీ ఖరీదులే, అవన్నీ డబ్బున్న వాళ్ళ కోసం కానీ మనకెక్కడ అందుబాటు ఉంటాయి, ఈ క్రెడిట్ కార్డ్ బిల్లులు వస్తున్నాయంటే భయం, నా దగ్గర తప్ప అందరి దగ్గర అంతంత డబ్బులు ఎలా ఉంటాయి, అసలు ఒక్క పైసా సేవింగ్స్ ఉండదు, డబ్బు వచ్చి ఎలా మాయమైపోతుందో తెలియడం లేదు, చాలా కష్టపడితే తప్ప డబ్బు రాదు, డబ్బు ఏమీ చెట్టు కాయదు. ఎవరికైనా ఆస్తి కలిసి వచ్చినా, బిజినెస్ కలిసి వచ్చినా మనమేమనుకుంటామంటే ఏవో పాప పనులు చేయకపోతే అంత సులభంగా డబ్బు పుడుతుందా, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలన్నీ మనలో ఉన్నా, మన మాటల్లో బయటపడ్డా మనం పావర్టీ కాన్షియస్లో ఉన్నాం అన్నమాట. అంటే లక్ష్మిని కాక ఆ లక్ష్మిని ఆహ్వానిస్తున్నాం. ఇట్లాంటప్పుడు ఈ ఆలోచనలు మారకుండా మనం ఎన్ని లక్ష్మీ పూజలు చేసినా, ఎన్నిసార్లు మనకి సంపద కావాలని మనం ఆహ్వానిస్తున్నా ఆ తలుపులు మూసుకుపోతాయి. ఎందుకంటే ముందు మనం కరెక్ట్ చేసుకోవాల్సింది మన ఆలోచన సరళిని. అసలు ఈ సంపదకు నేను అర్హుణ్ణేనా? ఈ ప్రశ్న చాలా భయంకరంగా మన లోపల శత్రువుల వెంటాడుతూ ఉంటుంది. ఒక చిరుద్యోగి, చాలా బాధ్యతలు బరువులు ఉన్నవాడు డాక్టర్ జీకే గారి దగ్గరికి వచ్చి, నాకు ఎలా అయినా డబ్బు కావాలి డాక్టర్ గారు అని వేధిస్తుంటే చూసి చూసి వస్తుంది పో అన్నారు ఆయన. అతడికి మన్నాడు ఏదో లాటరీలో 25,000 వచ్చింది. ఇంకా అతని హడావిడి, కళ్ళంబడి నీళ్లు, కాళ్ళకి దండాలు ఇవన్నీ చేసేస్తూనే ఉన్నాడు. అసలు నాలాంటి దరిద్రుడికి 25,000 ఏంటి గురువుగారు, అదంతా మీ మహత్యమే. దాదాపు 30 ఏళ్ల క్రితం 25,000 అంటే ఇప్పుడు కొన్ని లక్షలతో సమానం కదా, అసలు నాకే రావడం ఏమిటి? ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను వెళ్ళిన తర్వాత డబ్బు ఇతని దగ్గర ఉండడం కష్టం. హీ ఫీల్స్ హీ డు నాట్ డిజర్వ్ మనీ అన్నారు జేకే గారు. సరిగ్గా వారం రోజుల లోపల వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యి, భార్యకి అబార్షన్ అయ్యి మొత్తం ఖర్చు అయిపోయి 1000 రూపాయలు చేతిలో మిగిలాయి. ఆ తర్వాత చాలా రోజుల తర్వాత కానీ ఈ ల్యాక్ అండ్ లిమిటేషన్ అంటే అర్థం తెలియలేదు మా అందరికీ. మనం ఇవన్నీ పొందడానికి అనర్హులం, మనలాంటి వాళ్ళకి వీటిని తలుచుకునే అర్హత కూడా లేదు అని ఎన్నిసార్లు అనుకుంటాం మనం. నాకు డబ్బు వస్తే, ఇలా కోరుకోవడం నా కోసం కాదండి, నేను బోల్డ్ మందికి సహాయం చేద్దాం అనుకుంటున్నాను అని చాలామంది అంటుంటారు. అది మాటల్లో చాలా ఉన్నతత్వం చూపిస్తున్నట్లున్నా నేను సుఖపడడానికి, హాయిగా ఉండడానికి అనర్హుణ్ణి, నాకు డబ్బు వచ్చినా కూడా నా మీద ఖర్చు పెట్టుకోలేను, నాకు అర్హత లేదు అని యూనివర్స్కి వినిపిస్తుంది. మనం ఎన్ని మాటలు, మందారాలు, సంకల్పాలుగా సమర్పించినా అందులో ధ్వని మాత్రమే భగవంతుడికి వినిపిస్తుంది. మనని ఎవరైనా భోజనానికి పిలిస్తే వాళ్ళ పరిచయం మనం వాడుకుంటున్నామేమో, అనవసరంగా చనువు తీసుకుంటున్నామేమో అని ఆలోచిస్తాం. ఎవరైనా బహుమతి ఇస్తే
దాన్ని మంచి మనసుతో ఆనందంగా తీసుకోకుండా నా లేమిని పరిహారం చేస్తున్నారన్న ఆలోచనతో నిరాకరించిన ఒక్కొక్కసారి దురభిమానాన్ని, అహంకారాన్ని ఆత్మాభిమానంగా చూపిస్తున్నాం అనుకుంటూ అర్థం చేసుకోలేకపోయినా ఈ స్థితి నిలవదు. థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్ ఇవన్నీ ఇంగ్లీష్ వారి సంస్కృతిని చాలామంది తిట్టిపోస్తూ ఉంటారు. కానీ ఇవి మనస్ఫూర్తిగా ఎదుటి మనిషి కళ్ళల్లోకి చూసి చెప్పినప్పుడు వాటి ధ్వనికి చాలా గొప్ప వైబ్రేషన్ ఉంటుంది. ఐఎమ్ అ సన్ అండ్ డాటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ అన్న మాట మొదట్లో నమ్మలేకపోయినా మనం అఫర్మేషన్ చెప్తున్న కొద్దీ అర్థమవుతుంది. అందుకే అఫర్మేషన్స్ మళ్ళీ మళ్ళీ చెప్పడం. ప్రాస్పెరిటీ కాన్షియస్కి మనకి దూరం చేసేది మరొకటి ఉంది. ఎవరికో డబ్బు, మంచి కారు, భోగభాగ్యాలు ఉన్నాయని అనగానే అసూయ. ఎదుటివారి అదృష్టాన్ని చూసి మనస్ఫూర్తిగా ఆనందించడానికి ఎంత ట్రైనింగ్ కావాలో చాలామందికి. ఈ సంస్కారం మనలో ఏర్పడడానికి ఎవరో అదృష్టవంతులు హాయిగా సుఖంగా ఉన్నారు, వాళ్ళు చల్లగా మరింత వృద్ధిలోకి రావాలి అనగలగడానికి కేవలం మాటలు కాదు, మీ ఆలోచనలతో కూడిన మనస్సుతో ఎంత ట్రైనింగ్ కావాలో తెలుసా. ఇది అలవరుచుకున్న కొద్దీ ఆ వైబ్రేషన్ మనలో ఏర్పడి మనలో ప్రాపర్టీ కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఇది మనకు మేలు చేసే విషయం కాబట్టి మనం అందరం అలవర్చుకోవడం మంచిది. డబ్బులు విపరీతంగా ఉన్న 2 రకాల వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరికీ అద్భుతమైన సంపద అనే యోగం, బోలెడు స్థిరాస్తులు, చరాస్తులు ఉంటాయి. కానీ వాటి అనుభవం తెలియదు. అనుభవించి ఆనందించి మరొకరితో పాలు పంచుకుని హాయిగా ఉండాలంటే వీళ్ళకి భయం. ఇది భయం, మళ్ళీ ఇది ఒక నెగటివ్ ఎనర్జీ. అంటే వీళ్ళిద్దరూ ఒప్పుకోరు. కారణం, ఇందులో ఒక వ్యక్తి ఈ సంపదంతా భగవంతుడిచ్చింది, ఆయనకే చెందాలి, మనకు అనుభవించే యోగ్యత లేదు అనుకుని కూడబెట్టి మంచి బట్టలు వేసుకోవాలన్నా, మంచి ఆహారం తీసుకోవాలన్నా లెక్కలు వేసుకుంటూ బతుకుతారు. నా కోసం ఇంత ఖర్చా అనుకుంటూ ఉంటారు. మరొక వ్యక్తి అమ్మో అనుభవిస్తే అయిపోతుంది అనుకుని మంచి బట్టలు వేసుకోకుండా, మంచి తిండి తినకుండా మురిగ్గా బతుకుతూ పోర్టర్లతో, సర్వర్లతో 10 రూపాయల టిప్పుకు ₹1 ఇస్తానని ఎదుటి వాళ్ళ శ్రమని, పేరుని, అనుభూతుల్ని కించపరుస్తూ, డబ్బు సంపాదించడం రానివాడు ఒట్టి వేస్ట్ ఫెలో అని లెక్చర్లు కొడుతూ, 3వ తరాన్ని కూడా దాచిపెట్టాలని ఆలోచిస్తూ వీడు అనుభవించకుండానే చచ్చిపోతారు. ఈ ఇద్దరిది యోగజాతకమే, కానీ భోగజాతకం కాదనమాట. అనుభవం అంటే అనవసరంగా దుబారాగా లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టడం కాదు. అనుభవం అంటే ఆస్వాదించడం. ఈ ఆస్వాదన కూడా ప్రాపర్టీ కాన్షియస్లో ఒక భాగం. ఐశ్వర్యాన్ని ప్రసాదంగా గౌరవించి అనుభవించడం ద్వారా అది పెరుగుతుంది. హ్యావింగ్ మనీ ఈజ్ నాట్ ఎనఫ్. వీ నీడ్ టు లెర్న్ హౌ టు డిజర్వ్ అండ్ ఎంజాయ్ ద మనీ వీ హ్యావ్. ఊహాదరిద్రం ఉండకూడదు అంటారు లూయిస్ హెలే గారు. ఈ ప్రాస్పెరిటీ కాన్షియస్ లేకపోవడానికి చాలా వరకు మన పెంపకాలు, మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటలు, మన పెద్దవాళ్ళ ఆలోచనల ధోరణులు మనలో హత్తుకుపోవడం. ఇంట్లో మహాలక్ష్మి నిలువెత్తు పటాలు, స్తోత్రాలు, పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేస్తూ ఆ రోజంతా మనం ఏం ఆలోచిస్తున్నాం నేను ఎప్పుడైనా అనుకున్నారా? ఏమేం మాట్లాడుతున్నాం అని ఆలోచించారా? మన చేష్టలు, మాటలతో ఎదుటి వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేస్తున్నామా? మనకు దీవెనలు వస్తున్నాయా, శాపాలు వస్తున్నాయా? ఈ ఆలోచనలు చాలా ముఖ్యం. వెధవ డబ్బు, కుక్కను కొట్టినా డబ్బులు రాలుతాయి, సంపాదించడం గొప్ప విషయమా ఏమిటి? ఇలా మాటలు వింటూ పెరిగిన పిల్లలు పెద్దవాళ్ళు అవగానే అర్జెంటుగా మర్యాదగా ప్రాస్పెరిటీ కాన్షియస్ని పెంచుకోవాలి. మీకు ఎక్కాలు రాకపోతే స్కూల్లో ఎంత కష్టమో, సంపద కోరుకునే వారికి సద్భావన లేకపోతే అంతే కష్టం. ఇది అండర్లైన్ చేసుకోండి. దీనికోసం మనం మన పెద్దల్ని తిట్టద్దు. వాళ్ళకెవరూ అటువంటి విషయాలు నేర్పించలేదు. పైగా డబ్బు, పాపం ఈ 2 మాటలు ఒకే అర్థంతో చెప్తూనూ వింటూనూ పెరిగారు వాళ్ళు. డబ్బు తప్పు కాదు, దాన్ని ఉపయోగమే తప్పు ఒప్పు తెలుస్తుంది. మనీ ఈజ్ ఎనర్జీ, ఇట్ ఈస్ నాట్ ఎలర్జీ. మన దేశంలో మహాలక్ష్మి బీజాక్షరాలు, మంత్రాలు వీటి గురించి ఎంతో మాట్లాడతారు కదా మేడం, మరి మనకి ఈ పరిస్థితి ఏమిటి అని ఒక అమ్మాయి అడిగారు. నిజమే, శ్రీ దయానంద సరస్వతి వారు అమెరికాలో సరస్వతి బీజాక్షరాలు, లక్ష్మీ బీజాక్షరాలు, వాటిలో ఉండే ఎనర్జీ ఫీల్డ్స్ వీటి గురించి లెక్చర్స్ చెప్తుంటే ఒక 25 ఏళ్ళ అమెరికన్ కుర్రాడు లేచి, క్షమించాలి, మరి ఈ 2 అంటే విద్యా సంపద మా దేశంలో ఉన్నట్టు మీ దేశంలో లేవేమిటి స్వామి అని అడిగారట. శ్రీ దయానంద సరస్వతి నవ్వి, మేము వీటి గురించి ఎక్కువ మాట్లాడతాం, మీరు ఆలోచించి ఆచరిస్తారన్నట్ట. ఇది ఎంత నిజం. ప్రేయర్ ఈజ్
వీ టాకింగ్ టు గాడ్. మెడిటేషన్ ఈజ్ గాడ్ టాకింగ్ టు అస్. మన పూజల్లో, గుడుల్లో, సత్యనారాయణ వ్రతాల్లో మౌనంగా, ఏకోన్ముఖంగా అందరం కొంచెంసేపు భగవంతుని మీద ఏకాగ్రతతో ఉండి ప్రార్థించి ఇంట్లోనో గుడిలోనో వైబ్రేటరీ లెవెల్స్ పెంచగలిగితే అది పూజ, అది ప్రార్థన. అప్పుడు మనం అనుభవించే ఆనందం, ప్రసాదం. సత్యనారాయణ స్వామి ప్రసాదం తినకపోతే శిక్షిస్తాడన్న భయం, ఆయన్ను అక్కడికి ఆహ్వానించి గౌరవించి మౌనంగా ఆయనతో మనం వైబ్రేట్ అయ్యి ఆ అనుభవాన్ని ప్రసాదంగా స్వీకరించడం అనేది ఎంత అద్భుత విషయమో తెలియాలి. అది ఎంత హాయిస్తుందో అర్థం అవ్వాలి. ఈ గౌరవమే మనం మహాలక్ష్మి రూపం అనుకునే డబ్బు మీద కూడా ఉండాలి. రూపాయలు పాపాయిలు లాంటివి. లాలన, ప్రేమ, జాగ్రత్త ఉండాలి. ప్రతిరోజు మీ పర్సులో డబ్బులు ముట్టుకుని ప్రేమగా ఎనర్జీ ఇవ్వండి. మీ క్యాష్ బాక్స్ నిండిపోయినట్లు ఊహించుకోండి. మీ ఊహకు విజువలైజేషన్ పవర్ ఇవ్వండి. ఆ బాక్స్ నిండిపోయింది అనిపిస్తే మీకు ఎంత ఆనందం కలుగుతుందో అది అనుభవించండి. డబ్బుని నువ్వు వెళ్ళి పాజిటివ్గా ఉపయోగించి 100 ఇంతలై తిరిగి నా దగ్గరికి రా అని పాపాయిని పిక్నిక్ పంపించినట్టు చెప్పి ప్రేమగా పంపండి. ఇది చాదస్తంగా ప్రతి నోటుకు చేయక్కర్లేదు. పొద్దున్నే మీ డబ్బుకు సజెషన్ ఇస్తే చాలు. ఐఎమ్ ఓపెన్ అండ్ రిసెప్టివ్ టు న్యూ అవెన్యూస్ ఆఫ్ ఇన్కమ్. I now receive my good from expected and unexpected sources. I am an unlimited being accepting from an unlimited source in an unlimited way. Life loves me and supports me. ఈ అఫర్మేషన్స్లో మీకు ఏది బాగా మనసుకు నచ్చుతుందో అన్నీ చేయగలిగిన సంతోషమే. అది చేస్తూ ఉండండి. చిన్న చిన్న ఆనందాలకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోండి. ఈ పద్ధతుల వల్ల మీ ప్రాస్పరసీ కాన్షియస్నెస్ ప్రభావితం అవుతుంది. కొన్ని రోజులు ఇదే వ్రతంలాగా, పూజలాగా ఈ ఆలోచనలే ఆలోచిస్తూ ఉండండి. మీ జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. మా మైత్రితో పంచుకోండి. మీ సమస్యలు, ప్రశ్నలు reachgg@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్